ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ నెవర్ ఎండ్స్ విత్, ఏదైనా వర్గము రైట్ యూనిట్ అంకె ఆర్ ఎండ్ అయ్యే అంకె నెవర్ ఎండ్స్ విత్ 2, 3, 7 or 8. A perfect square never ends with 2, 3, 7 or 8. సార్ ఎందుకు సార్ 2 తోటి కానీ 3 తోటి కానీ 7 తోటి కానీ 8 తోటి కానీ ఎండ్ అవ్వదు? ఇక్కడ చూడండి సార్, ఎక్కడైనా 2 తోటి ఎండ్ అయిందా? ఇది 0. 1 స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ అంటే 16, 6, 5 స్క్వేర్ అంటే 25, 5, 6 స్క్వేర్ అంటే 36, 6, 7 స్క్వేర్ అయితే 49, 9, 8 స్క్వేర్ అయితే 64, 4, 9 స్క్వేర్ అయితే 81. ఏదైనా వర్గము 2తో కానీ 3తో కానీ 7తో కానీ 8తో కానీ ఎండ్ అవ్వదు. ఇచ్చిన సంఖ్య వాటితో ఎండ్ అయిందనుకోండి, అది వర్గంగానే కాదు. ఎందుకు సార్? ఇక్కడ మనం చేసాం ఆల్రెడీ. ఎక్కడ కూడా మనకు 2 అనేది ఎండ్ అవ్వలేదు, 3 అనేది ఎండ్ అవ్వలేదు, 7 అనేది ఎండ్ అవ్వలేదు, 8 అనేది ఎండ్ అవ్వలేదు. 2, 3, 7, 8 తోటి ఏదైనా వర్గము ఎండ్ అయినట్టు అయితే అది వర్గము కానే కాదు, అది వర్గము కానే కాదు. కొన్ని ఎగ్జాంపుల్స్: ఈజ్ 5, 3, 1, 2 ఏ పర్ఫెక్ట్ స్క్వేర్? ఈజ్ 5, 3, 1, 2 ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. ఈ నంబర్ దేనితోటి ఎండ్ అవుతుంది సార్? 2 తోటి ఎండ్ అవుతుంది. కాబట్టి క్వశ్చన్ కి ఆన్సర్ ఎంత? నో. 5, 3, 1, 2 5, 3, 1, 2 ఈ నంబర్ దేనితోటి ఎండ్ అవుతుంది? 2 తోటి ఎండ్ అవుతుంది. 2 తోటి ఎండ్ అవుతే ఇది వర్గము కానే కాదు, ఈ వర్గము కానే కాదు. నెక్స్ట్, ఈజ్ చాలా లెవెల్స్ నుంచి మెల్లమెల్లగా తీసుకో. ఈజ్ 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. ఇది దేంతో ఎండ్ అవుతుంది? ఇది దేంతో ఎండ్ అవుతుంది? 8 తోటి ఎండ్ అవుతుంది. కాబట్టి ఇది వర్గము కానే కాదు. అందరికీ క్లియర్ అవుతే ఎస్ అని చెప్పి రిప్లై